జైల్లో ఎన్ని రోజులు ఉన్నా మీరు? 1 మంత్ ఉన్నాను. 1 మంత్ ఉన్నారు. ఏమైనా ఇబ్బంది పెట్టిరా జైల్లో? నాకైతే అరెస్ట్ అయిన వెంటనే నాకు రిమాండ్ చేశారు. వితిన్ ద 24 hours. నాకేమి ఇబ్బంది పెట్టలేదు. ఏమి ఇబ్బంది పెట్టలేదు. మీ పైన కేసులు అయినాయి, మారణాయుధాలు సప్లై చేస్తారు. మహారాష్ట్రలో మీరు మహర్కులు, అక్కడ ఆదరణ లేదు కాబట్టి తెలంగాణకు వచ్చి తెలంగాణలో మాలల వేషంలో తిరుగుతున్నాడు దిగంబర కాంబ్లే. సమాధానం క్లియర్గా చెప్పాను. నాది పక్కా తెలంగాణ రాష్ట్రం. రీజన్లు చెప్పాను. హైదరాబాద్ స్టేట్, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, మెజారిటీగా నాందేడ్ అటువైపు వెళ్ళినప్పుడు నాందేడ్లో మ్యాక్సిమం భాగం ఆదిలాబాద్ రీజియన్లో ఉండిపోతుంది, నిజామాబాద్ రీజియన్లో ఉండిపోతుంది. అట్లా ప్రతి రాష్ట్రం బోర్డర్ ప్రాంతంలో ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు భౌగోళికంగా అది విభజన చేసేటప్పుడు మా ఫాదర్స్కి ఇటే ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అటు వెళ్ళడం ఇష్టపడలేదు. బేసికలీ ఏ రాష్ట్రం ఉంది? హైదరాబాద్ రాష్ట్రం ఉంది. తర్వాత తెలంగాణ రాష్ట్రం కదా ఇది. ముందైతే హైదరాబాద్ రాష్ట్రం కదా. నా రాష్ట్రం హైదరాబాద్ అయినప్పుడు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎందుకు కాదు? తెలంగాణ రాష్ట్రం ఉంది. మాలలను అంటే మీరు అంటున్నటువంటి మిమ్మల్ని అక్కడ మహర్లు అంటారు కాబట్టి అక్కడ ఆదరణ లేదు కాబట్టి అక్కడ లీడర్లు ఎక్కువయ్యారు కాబట్టి ఈడ లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసమే మీరు మాలల అవతారం ఎత్తిరు అని అంటే చాలా తప్పుడు సమాచారం. ఎందుకంటే నాకు లీడర్షిప్ కొరకు నేను భవిష్యత్తులో కూడా పొలిటికల్ ఎక్కడ ఆలోచన లేదు, డైరెక్ట్ పాలిటిక్స్ ఆలోచన లేదు, లీడర్ అవ్వాలనే తపన ఏడలేదు. ఆల్వేస్ బాబాసాహెబ్ సైనికుడిగా నా సర్వీసెస్ ఉంటాయి. ఒక బుద్ధిస్ట్ యాక్టివిస్ట్గా బౌద్ధ ధర్మ ప్రసారం కొరకు నా పని ఉంటుంది తప్ప లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం నా లక్ష్యమే కాదు. అన్న మీకు బతకడానికి సంపాదన ఎట్లా అన్న? నేను 9 సంవత్సరాలు కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశా. నా లైఫ్ పార్ట్నర్ ఎంప్లాయీ. ఇద్దరం సంపాదించిన సమయంలో మ్యాక్సిమం చాలా వరకు నేను బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేశాను. ఏం బిజినెస్లో? రెస్టారెంట్లు ఉన్నాయి, మారణాయుధాలా? రెస్టారెంట్లు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో షేర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇప్పటికీ నడుస్తున్నాయి. ఎంత నెలసరి ఆదాయం? 1 కోటి రూపాయలు ఉంటుందా? అంత ఉండదు. 50 లక్షలు ఉంటుందా? నేను బ్రతకడానికి 50 లక్షలు ఉంటుందా? నేను బ్రతకడానికి సరిపోతుంది. సరే, 30 లక్షలు ఉంటుందా నెలసరి ఆదాయం? ఉండొచ్చు. 30 లక్షలు నెలసరి ఆదాయం, అదే మీ జీవనాధారం. నెలసరి 30 అంటున్నారా? అంత దాకా ఉండదు. ఎంత ఉంటుందన్న? ఒక 4-5 లక్షలు ఉండదు. 4-5 లక్షలు, నెలకు 4-5 లక్షలు. ఓకే. ఎన్ఐన్ మీడియా అనేది కూడా మీదే కదా? నాది కాదు, అది ఆర్గనైజేషన్ది, సమతా సైనిక్ దళది. సమతా సైనిక్ దళది, మీది కాదు? ఓకే అన్న, రికార్డెడ్ ఇవన్నీ కూడా చేయండి. ఓకే. ఈ ఇంటర్వ్యూలో మీరు అబద్ధాలు చెప్తారని నేను మీరు ఏమంటారు? నేను చెప్పను. సాధ్యమైనంత వరకు ఒక బుద్ధిస్ట్గా మాకున్న ప్రాక్టీస్లో మేము అబద్ధాలు చెప్పకూడదు, చెప్పము. ఓకే. మూసావాద వీరమని సిక్కాపదం సమాధ్యామి, పంచశీలాల్లో ఒక శీలం అది. దాదాపు తప్పైతే తప్పైందని ఒప్పుకుంటా కానీ చేయను. ఇప్పుడు ఛానల్ నాదే అని పోయింది. ఆర్గనైజేషన్లో నేను కీలకం కాబట్టి, నేను దాంట్లో ఎక్కువ కనబడతా కాబట్టి, నేను స్పీకర్ని కాబట్టి, నేను ఒరేటర్ని కాబట్టి నాదని పోయింది. యాక్చువల్లీ ఛానల్ పెట్టడానికి ఆర్గనైజేషన్ ఇనిషియేషన్ తీసుకున్నది, ఆర్గనైజేషన్ ఒక లక్ష్యంతో పెట్టుకున్నది. అంబేద్కరిజం, బుద్ధిజం కొరకు పెట్టినటువంటి ఛానల్ అది. మీకు డబ్బులన్నీ ఇస్తుంది వివేకే అని అంటే ఏమంటారు మీకు? వివేక్ సార్ దగ్గర నేను ₹1 తీసుకున్నా. వివేక్ సార్ అనేది లేదు, అది ఆర్గనైజేషన్ యొక్క డిసిప్లిన్లో మేము ఈవెందో మా చుట్టాలు, ఈవెన్ నా కొడుకు కూడా సమతా సైనిక్ దళలో సైనికుడు అయితే ఆయన నాకు సార్ అనాల్సిందే, నేను ఆయనకు సార్ అనాల్సిందే. ఆర్గనైజేషన్ యొక్క డిసిప్లిన్ అది. ఓకే. అంటే సమతా సైనిక్ దళలో అట్లా అలవాటు అయి ఉంది. సమతా సైనిక్ దళలో వివేక్ ఉన్నారా? అయితే నాకు అట్లా అలవాటు అయి ఉంది కాబట్టి డెఫినెట్గా సర్గానే సంబోధించడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కువగా. నువ్వా మాట్లాడేది, నువ్వా చేసేది, నువ్వా మాటలు చెప్పేదని మందకృష్ణ మాత్రం ఏకవచనంతో మాట్లాడతారు మీరు. ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూలో కూడా ఏకవచనంతో చెప్తా. ఓకే. అంటే ఇక్కడ మీకు సమతా సైనిక్ దళం నేర్పలేదు మిమ్మల్ని ఇక్కడ? ఏం చెప్తాను నేను. క్రాంతి గారు, బాబాసాహెబ్ కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాల జీవన విధానం మీకు తెలిసిందే. మీరు సామాజిక వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాళ్ళు. నేటి కూడా ఈ దేశంలో అంటరానితనం కొనసాగడం కాదు, ప్రతి 7 నిమిషాలకు SC/STల మీద ఎక్కడో ఒక దగ్గర అట్రాసిటీ జరుగుతూ ఉంటుంది. నేటి కూడా రాజ్యాంగ పాలనలో ఈ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఈరోజు ఉన్నాయి.